भारत माता की जय श्री राम, जय श्री राम। वंदे वंदे भारत माता की। अंदर अच्छे जोश వచ్చింది, జోష్ వచ్చింది. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి గురువందన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కట్టా రాజేశ్వర్ గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యల మీద తన బాణిని వినిపిస్తూ వారు ఏదో నా గురించి గొప్ప అయిపోయింది, కానీ ఎన్నికలప్పుడు నేను తిరిగిన వారితో పాటు వారు ఎన్నికల కంటే ముందే తప్పకుండా పోటీ చేయాలని ఆలోచనతో గెలవాలని చెప్పి ఒక కసితోని వారు కష్టపడ్డ తీరు మామూలు తిరగాదు. టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే వారి గెలుపు తథ్యమైపోయింది. దాని తర్వాత సంఘము, విద్యార్థి పరిషత్ కానీ, తపస్సు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి పనిచేయడం వలన వారి కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. అందుకే కష్టపడి గెలిచిన వారు. అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు, అదేవిధంగా దేవు గారు, ఇప్పుడే పుడిన జనార్దన్ రావు గారు, నేటి కార్యక్రమం యొక్క ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత బోధి ప్రముఖ్ శ్రీ కూర జయదేవ్ గారు, రాష్ట్ర తపస్ అధ్యక్షులు మన్న హనుమంతరావు గారు, సురేష్ గారు, ఐలేని నరేందర్రావు గారు, వడ్నాల రాజశేఖర్ గారు, పోలు సత్యనారాయణ గారు, అంబటి వేణుకుమార్ గారు, వీరమల్ల వెంకటరమణ గారు, వడ్నాల జగన్మోహన్ గారు, కటకం శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదికమైన పెద్దలు, విచ్చేసినటువంటి గురువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం మీ అందరినీ కలవడం. అటు ఇటు చేసి తప్పంతా నా మీదకి నూకి పడేసారు, అయిపోయింది. ఇటు నూకి అటు నొక్కి మళ్ళీ నా మీదకే నూకారు. నేను టైం ఇవ్వకుండా రాలేట, నేను ఎప్పుడో టైం ఇచ్చిన, వీళ్ళు పెట్టుకోలే. వర్షం పడటం వచ్చింది, ఈ అటు నూకిరు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు గురువులకు సన్మానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అందరిని సత్కరించాలి, సమాజానికి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ గురువందనం పేరుతోని తపస్ నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా బ్రహ్మాండం. ఎందుకంటే సమాజంలో తల్లి తండ్రి తర్వాత ప్రధాన బాధ్యత సంతరించుకున్నది గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం మనం. అటువంటి ఒక మంచి సూక్తి సమాజంలో ఉందంటే ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి సమాజం లోపల ఇంతమంది వారు చెప్పినట్టు సమాజం లోపల ఒక చైతన్యాన్ని కలిగించి సమాజంలో కూడా మార్పుని తీసుకొచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం కావాలంటే అది అందరికంటే ప్రధానమైనది గురువు పాత్ర. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని మనందరం కూడా భాగస్వామై ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాల్లో ఇలా గురు పాత్ర చాలా ప్రాధాన్యమైనది, ప్రముఖమైనది. కాబట్టి అందుకే ఈ దేశంలో ఒక మంచి వాతావరణ నిర్మాణమైంది. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి ఇప్పటి వరకు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏదైతే అనేక మంది పెద్దలు ఈరోజు ఒక లక్ష్యాన్ని చేరుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని ఆ దిశగా పోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని ఆచరించాల్సిన బాధ్యత, అనుసరించాల్సిన బాధ్యత ఇలా మన మీద ఉంది. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే, శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే అణు పరిశోధన జరగాల్సిందే అని చెప్పిన తర్వాత వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా అణు పరీక్షలు నిర్వహించడం అనేది తెలుసు. నరేంద్ర మోడీ గారు కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఏదైతే బలిదానం అయిపోయారో, కాబట్టి
ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం బలిదానం పేపర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వారి బలిదానం వృధా పోనీ అని చెప్పి దానికి అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలా అయోధ్యలో కరసేవకులు అనేక మంది దివ్యమైన భవ్యమైన రామమందిరం జరగాలని చెప్పి ఏదో లక్ష్యాన్ని ఎంచుకొని అనేక మంది కరసేవకులు బలి అయిపోయినారో కరసేవకుల లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వాళ్ళ త్రిపుల్ తలాక్ పేరుతోని వాళ్ళ మహిళలు ఇబ్బంది పడుతుంటే అనేక మంది ముస్లిం పెద్దలు దీనికోసమే పోరాటం చేసిన తర్వాత వాళ్ళ లక్ష్యాన్ని కూడా మనం చేరుకోవాలని చెప్పి వాళ్ళని కూడా కాపాడుకోవాలని ఉద్దేశంతో త్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇట్లా అనేక అంశాలను కూడా గతంలో అనేక మంది పెద్దలు మన ముందు కొన్ని లక్ష్యాన్ని ఉంచారు, దాన్ని వారు నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత తీసుకున్నాం కాబట్టి మనం ఆ బాధ్యత నిర్విఘ్నంగా మనం కొనసాగించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా స్వామి వివేకానంద గారు కలగన్నాడు, తల్లి భారత మాత విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించిన అద్భుత సన్నివేశాన్ని నేను కళ్ళారా చూస్తున్నా అని చెప్పి ఆ రోజు స్వామి వివేకానంద మహారాజ్ ఏ విధంగా కలగన్నాడో ఆ కళను సాకారం చేయడమే లక్ష్యంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకంటే ప్రపంచంలో ఇవాళ భారతదేశానికి ఇంత ప్రాధాన్యత ఇంత ప్రాముఖ్యత వస్తుందంటే దేనివల్ల వస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం ముందు పోతున్నాం. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఇంకో రకమైన పరిస్థితి ఏమైందంటే పేనమికలో పోయిలబడ్డట్టు అయిపోయిన పరిస్థితి. కానీ తపస్సు గొప్పతనం. సరే, ఒక లక్ష్యంతో తపస్సు మనం ప్రారంభించుకున్న మనం సమాజం లోపల ఉపాధ్యాయ రంగం లోపల విద్యార్థుల లోపల ఒక జాతీయ భావజాలాన్ని పెంపొందించి ఏదైతే శక్తివంతమైన భారతదేశ నిర్మాణం అంటున్నారో దాన్ని మనం కూడా ఈ విధంగా మనం మన సంస్థలో మన క్షేత్రంలో ఆ విధంగా తయారు కావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని వాళ్ళ తపస్సు ప్రారంభించడంతో అదే లక్ష్యంతో ముందు పోతున్న సంస్థ తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. నాకు ఎంత గొప్ప అనిపిస్తుంది అంటే 317 జీవో తెలుసు మీ అందరికీ. ఆ జీవో అంటేనే మీకు కోపం వస్తుందని, కానీ మొన్న ఓట్లేదు ఇటాల్సి కూడా అటు ఓటేసాడు. మీకు కోపం వచ్చింది 317 జీవో అంటే మీ అందరికీ, కానీ ఓటు వేసేటప్పుడు ఎందుకో మేము గుర్తురాలే. మరి అప్పుడు డిఎల్ గుర్తొచ్చినావు, టీఎల్ గుర్తొచ్చినాయి మీకు. ఇప్పుడు నా డిఎల్ ఇచ్చిరా మీకు డిఎల్ ఇచ్చిరా, నా డిఎల్ ఇచ్చిరా, అవి గుద్దింది రోడ్డు. కోపంతో ఇటు గుద్దాల్సిన కూడా అడుగుతారు కదా. ఎవరు రానో వాళ్ళు ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇప్పుడు పెనమికలు పోయిన ఒకటి అయిపోయింది. డిఎల్ వచ్చినాయి మీకు రాలే, పిఆర్సీ ఇచ్చిరా ఇవ్వలే. ఇలా పెన్షన్ తీసుకున్న వాళ్ళు పాపం రిటైర్మెంట్ అయిన వాళ్ళు పాపం రిటైర్మెంట్ అయినాక ఎంత ఖుషి అవుతారంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయితే దడదడ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఉన్న జీతం రాదే, ఆ పెన్షన్ పైసలు రావే. పెన్షన్ రిటైర్మెంట్ అవుతుందంటే పాపం ఇంట్లో కుటుంబ సభ్యులు అబ్బా పెన్షన్ పైసలు వస్తాయి, ఒక బిడ్డ పెళ్లి చేయొచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, లేకుంటే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించే పరిస్థితి పోయింది. ఇప్పుడు ఇక సంవత్సరాల ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఇవాళ వస్తలేవు. అప్పుడు కేసీఆర్ వేసాడు పైసలు లేవని చెప్పి సర్వీస్ పెంచిండు 3 years. అందరూ కేసీఆర్ పాలన ఎందుకు పెంచాడు? రిటైర్మెంట్ చేస్తే పైసలు లేవు కాబట్టి ఆ ఒక్క నెలనే దాదాపు 30,000 మంది 20,000 మందో రిటైర్మెంట్ సిద్ధంగా ఉంటే పెన్షన్ పైసలు రిటైర్మెంట్ పైసలు లేవు అంటే సర్వీస్ పెంచేయండు. దాన్ని కొన్ని సంఘాలు ఏం చేసినాయి, అబ్బా కేసీఆర్ ఇందుడు ఇచ్చినట్టు పాలాభిషేకాలు చేసినాయి. పెన్షన్ పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ. ఇక మీరు చూడు, ఇంకొక 2 నెలల మీకు ఫస్ట్ నాడు జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ ఇవన్నీ కేసీఆర్ పాలన ఇవన్నీ వచ్చినాయంటే దానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ. మీకు ఫస్ట్ నాడు జీతాలు వస్తే మేము పాదయాత్ర చేసినప్పుడు మా కిషన్ రెడ్డి గారు మా నాయకులందరూ కూడా మేము ఊకే ఫస్ట్ నాడు జీతాలే ఇయ్యలేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని మేము తిట్టిన తర్వాత మీ ఫస్ట్ మంత్ జీతాలు వస్తుండే. ఆయనతో 10th 15th వచ్చింది అంటే అది కేవలము మేము కొట్లాడుతూనే వస్తుండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, మీరు ఓట్లు మాత్రం వేసారు గ్యారంటీ, కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. అప్పుడు మీకు అది కనవాలే, మీకు ఎవరు టీచర్లు కనవాలే, ఉద్యోగస్తుల వరకు కనవాలే. పిఆర్సీ గురించి ఉద్యమం స్టార్ట్ చేసిందే మేము. మళ్ళీ మీరు ఎలక్షన్ అని అడుగు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది, మేము గుర్తురాలే. డిఏల గురించి కొట్టాడింది మేము, ధర్నాలు చేసి మేము, లాంటి దెబ్బలు తిన్నది మేము. మీకు ఓట్లు మాత్రం అటేసారు, మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చింది, మేము గుర్తురాలే. కానీ తపస్ మేము ఎప్పుడు ఉద్యమం చేసినా, ఎప్పుడు యుద్ధాన్ని ప్రారంభించినా మాకు అండగా ఉన్నది, మా వెనుక మనం ప్రోత్సహించింది, మమ్మల్ని లేపింది, మాకు అన్ని విషయాలు చెప్పింది తపస్. ఇలా సంఘాలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ అడుగులకు మద్దతు, కేసీఆర్ మోచేతి నీళ్లు దాగి, కేసీఆర్ చేత దావతులు కక్కుర్తిపడి ఇవాళ ఉపాధ్యాయులను మోసం చేసిన సంఘాలు ఇవాళ సమాజంలో పట్టున్నాయి. వాళ్ళు ఉపాధ్యాయ సమాజం ఆలోచించాలి.
ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘం పెద్దలు ఎవరి కోసం పనిచేశారు? ఇన్ని రోజులు ఉద్యమాలు చేస్తే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇలా మీరు సమ్మె చేస్తేనే కదా, సకల జనులు సమ్మె చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నాలాంటి రాజకీయాలు అందరూ చెప్తారు. కానీ మీ గురించి పట్టించుకోవడం వాళ్ళకి మీరు ఓట్లేరు. సకల జన సమ్మె చేసినారు, బ్రహ్మాండంగా చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగులు లేకుండా తెలంగాణ ఎక్కడితే మనమే అంటాం. వాస్తవం కూడా అది. కానీ చెప్పేటి వాళ్ళు ఒక చెప్పేది చెప్తారు, కానీ మీరు సమస్య వచ్చి మాట్లాడడం వెళ్ళారు. కేసీఆర్ చర్చల విలువను అందరూ పోదురు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పోదురు. అక్కడ కోడి కూర, మటన్ కూర, చికెన్ కూర, తలకాయ కూర, బోటి. ఆ కేసీఆర్ ఏం చేస్తారో తెలుసా మీకు? ఇంతమంది చెప్పిన చర్చకని పిలుస్తారు. వీళ్ళు కొత్త బట్టలు వేసుకొని పోతారంట ఆడికి. ఆ ప్రగతి భవన్ పోయినాక ఏమవుతుందంటే ఆ మూట సీసీ కెమెరాలు ఉంటాయి అన్ని. మొత్తం సీసీ కెమెరాలే. కేసీఆర్ కావడానికి ఎవడు ఓడు కానీ సీసీ కెమెరాలు బాగుంటాయి ఆడ. ఆ సీసీ కెమెరాలు చూసినాక ఈ ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు లోపలికి పోయినాక ఏమవుతుందంటే ఆ సీసీ కెమెరాలు చూస్తాడు. చూసి బయట అర్ధగంట బయట కూర్చొని పెడతాడు. మనం హోటల్ పోతే ఏం చేస్తాం? ఫస్ట్ రాగానే వాటర్ గ్లాస్ పెడతాడు, తర్వాత నీళ్లు చూస్తాడు. ఎందుకంటే అక్కడ రెడీ కాదు, ఆర్డర్ ఇచ్చింది రెడీ కాదు కాబట్టి. నెక్స్ట్ ఆనియన్స్, క్యారెట్ తెస్తాడు, పెడతాడు. తర్వాత మెల్లగా మెల్లగా స్టార్ట్ చేస్తాడు. ఈ కేసు అడ్డు చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ సీసీ కెమెరాలు చూస్తాడు, అక్కడ తీసుకొచ్చి చాలా ముందు కూర్చొని పెడతారు. తర్వాత ఒక గంట తర్వాత ఏం చేస్తాడంటే చలో తినిపోండి అంటాడు. వీళ్ళు తిన్నాక చర్చ దేని గురించి పెడతారు? చర్చ ఆ తిండి మీద పెడతారు. తిండి ఏం పెడతారు? బందోబస్తు పెడతారు. ఫుడ్ మాత్రం అన్ని రకాల ఫుడ్, అన్ని ఐటమ్స్ పెడతారు దానిలో. ఈ పోయిన సంఘం నాయకులు ఏం చేస్తారంటే అబ్బా ఈ కూర బాగుందిరా, ఈ బిర్యానీ బాగుందిరా, కాలశూరం పెట్టినరా, బోటి పెట్టినరా అని చర్చ జరుగుతూనే ఉంటుంది. గంట సేపు చర్చ. ఏం మెల్లంగా కేసీఆర్ సార్ బయటకు వస్తాడు. బయటకు వచ్చి బాగా తిన్నారా, ఫుడ్ బాగుందా అంటాడు. సరే మీ సమస్య నుంచి ఆలోచిస్తా పోతారు. ఇక టీవీలో చేస్తారు బయట, ఇక బ్రేకింగ్ చర్చలు సఫలం, ఉపాధ్యాయ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు, రేపాల అభిషేకం కథం. ఇన్ని సంవత్సరాలు జరిగిన చర్చలు ఏదైనా ఒకరి సక్సెస్ అయినా మీరు ఉపాధ్యాయులు ఆలోచించాలి, ఉద్యోగులు ఆలోచించాలి. ఏదంటే ఒక చర్చ ఇన్నిసార్లు చర్చలు వేరు ప్రతి వరకు ఎక్కడ చర్చలు సక్సెస్ అయినాయా? మీ సమస్యలు తీరినాయా? తీర్చే సంఘం మీకుందా? మీ సమస్య కొట్లాడే ధైర్యంగా కొట్లాడే సంఘం మీకుందా? అరే 317 జీవో అప్పుడు ఏ సంఘం రాలేదన్న మీ దగ్గరికి? ఏ సంఘాలు తప్ప ఏ సంఘాలు? నేను మా పార్టీ కార్యకర్తలందరూ కూడా నా పార్లమెంట్ ఆఫీస్లో కొట్లాడుతుంటే కేవలం నా ముందు కనబడ్డది జెండా తప్ప వేరే జెండాలు కనబడలే. నాకు వేరే జెండా కనబడలే. మరి తపస్సులో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఉద్యోగస్తులే, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే. కేసీఆర్ అనుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కూడా కుటుంబాలు ఉన్నాయి. కానీ తపస్సు సంఘం నాయకులు ఎక్కడ కూడా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించలే, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించలే. అరే మా ఉద్యోగాలు పోతావోని, మా కుటుంబాలు పోతావోని. మేము తపస్సులో ఉన్నదే నేను ముఖ్యం కాదు, నా కుటుంబం ముఖ్యం కాదు, ఈ ఉపాధ్యాయ సమాజం ముఖ్యం, వాళ్ళ కోసం కొట్లాడతామని చెప్పి అన్నిటి తెగించి వచ్చిన వాళ్ళే తపస్సు. ఇలా 200 మంది తపస్సు ఉపాధ్యాయులు నా ముందు కూడా అరెస్ట్ అయ్యారు. నాతో పాటు లోపల దెబ్బలు తిన్నది కూడా తపస్సు ఉపాధ్యాయ సంఘ నాయకులే, తపస్సు నాయకులే. కానీ ఇప్పటికీ ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు విషయంలో. మరి ఆ రోజు ఉపాధ్యాయ సంఘం నాయకులు అందరూ తెలుసుకుంటే కేసీఆర్ మెడలు వంచటోళ్ళం కదా. ఇలా ఎన్టీ రామారావు 9 నెలల్లో పార్టీ ప్రారంభించి 9 నెలల్లో అధికారం వచ్చి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కానీ అదే ఎన్టీ రామారావు గద్దెదించింది ఎవరు? ఇదే ఉపాధ్యాయులే. అంత దమ్ము మీ దగ్గర ఉంది. కానీ దాన్ని ఎందుకో ఉపయోగిస్తారు, భయపడ్డారు. మొదలక కేసీఆర్ అంటే గజ వనికి మీరు అందరూ కూడా. నాకు ఇప్పుడు ఇట్లా మీటింగ్ వచ్చారు ఎప్పుడైనా? అప్పుడు మీటింగ్ పెడితే వచ్చురా. ఇప్పుడు నన్నే విలువపోదురు మీ ఉద్యోగాలు పోతాయని, నన్నే విలువపోదురు. నాతో సెల్ఫీతో నా మీ ఉద్యోగులతో నాకే భయపడుతురు. కొంతమంది ఉపాధ్యాయులతో అన్న జర ఫోటో తీయక నాన్నతుడు అతను. ఇప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చి కలిసిపోదురు నన్ను, ఇప్పుడు పొద్దున 5 గంటలకు వచ్చి కలిసిపోదురు నన్ను, వాకింగ్ డ్రెస్ వచ్చి కలిసిపోదు, డ్రెస్ వచ్చి గుర్తుపడతారు కదా అని. అంటే అంత భయానక వాతావరణం, అంత రాచరిక పాలన ఆ రోజు సాగింది, రాజకీయ పాలన సాగింది ఆ రోజు. కానీ ఈ రోజున జరిగిందంటే మళ్ళీ గది 5 DL పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ అడ్డైపోయింది, రిటర్న్ పెట్టడం పైసలు వస్తలేవు. ఏం సాధించడం? ఏం ప్రభుత్వాలు మార్చారు మీరు. కానీ మేము కసితో ఉన్నాం సార్. మీరు ఉపాధ్యాయులు అంటే నేను అవతారం చెప్తలేండి. నేను ఒక కసితో ఉన్నాం మేము. 317 జీవో వల్ల అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యంతో చనిపోయారు, చెట్టుగోలు పుట్టగోలయ్యారు. ఆ బాధతోని మేమేదో రాజకీయం అధికారం రావాలని ముట్టికి వేరే రకంగా చేసుకోవాలి మేము. ఇప్పుడు కొట్లాడితే కూడా ఓట్లు లేకపోతుంది మాకు. కానీ అప్పుడు ఓట్ల కోసం పనిచేయలే,
తపస్సు ఉపాధ్యాయ సంఘం ఎప్పుడైతే మనకు వచ్చిందో వాస్తవ విషయాలు మాకు చెప్పిందో మా కమిటీలో ప్రతి ఒక్కరి కంట నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. అరే ఇంత ఇబ్బంది పడుతున్నారు, చెట్టుగోలు పుట్టగోలు తండ్రి కాడ తల్లి కాడ పిల్లలు కాడ భార్య కాడ భర్త కాడ ఎట్లా ఉద్యోగాలు చేస్తారు, వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ఇలా కసితో కొట్లాడని తప్ప వేరే దోషం కాదు. మీకు తెలియదు, నేను ఆఫీస్లో మేము స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఆందోళన చేస్తున్నప్పుడు ఇదే కేసీఆర్ పోలీస్ ఆఫీసర్లో ఫోన్ చేసేయండు. ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా, ఆ పోలీస్ ఆఫీసర్కు జేసీబీ పట్టుకరా, జేసీబీ పట్టుకొచ్చి ఆ గోడలు గులగొట్టేటువంటి సీన్. ఎందుకంటే సాయంత్రం తెలిసి కదా, రాత్రి 12 బజే కేసీఆర్ ఫోన్ చేసి వట్టి ఫోన్ చేస్తాడు, ఫుల్ చంపి ఫోన్ చేస్తాడు ఆయన. ఆ టైంకి అన్ని కనాలి ఆయనకి. ఇక ఏం చేసిండు, ఫోన్ చేసి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, నువ్వు ఆడ బండి సంజయ్ అంటోడు వాడు పార్లమెంట్ ఆఫీస్లో కూర్చోండి, ఆ గోడలు కూలగొట్టాలి, వీడియో కాల్ నేను చేస్తా, నువ్వు జేసీబీతో కూలగొట్టు అని చెప్పి ఇలా పోలీస్ ఆఫీసర్లకు ఆదేశించిన వ్యక్తి కేసీఆర్. మరి ఆ రోజు ఇదే పోలీస్ ఆఫీసర్లు గోడలు కూలగొడితే మా పరిస్థితి ఏంది? మేమైతే బయట రాకపోదు, సచ్చినా పర్లేదు. ఇలా బయటికి వెళ్ళి ఫైర్ ఇంజన్ వాటర్ కొడుతుంటే, రంపాలతో కటర్ మిషన్లతో మా గేట్లు కొట్టేస్తుంటే లోపల వాటర్ ప్రెషర్, ఫైర్ ఇంజన్ వాటర్ ఎట్లుందో మీకు తెలుసు. కిటికీలకు వెళ్ళి లోపల మేము కూర్చుంటే ఫైర్ ఇంజన్ వాటర్ ప్రెషర్తో మా మీద కొట్టారు. ఇలా 2 మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి. 6 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎడ్యుకేషన్ అయిన వాళ్ళకి. మేము బయట చెప్పలే, చెప్తే భయపడతారు, మళ్ళీ టీచర్లు అసలే వస్తలేరు, మళ్ళీ ఇంకా రారని చెప్పి ఎవరు చెప్పలే, బయటలో మేము బయట చెప్పలే. మీరు రాకుండా మేము చెప్పలే, మేమే కొట్లాలి మీకోసం. ఏ ఉపాధ్యాయుడు రాలే మాకు, ఏ ఉపాధ్యాయుడు కూడా మాకోసం రాలే, మీకోసం రాలే, మాకోసం రాలే. కానీ కొట్లాడిన మాత్రం భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దాదాపు 2000 మంది కార్యకర్తలు ఇంజురీస్ అయినాయి. దాదాపు 2000 మంది కార్యకర్తల మీద నాన్ బెల్లబుల్ కేసులు అయినాయి మీకోసం కొట్లాడితే. నాన్ బెల్లబుల్ కేసు, ఏదో కేసు అయింది అనుకుంటారు కావచ్చు, కేసు అయింది కదా, నడుస్తుంది అనుకుంటారు కావచ్చు. ఒక్క కేసు అయితే, ఒక్క కేసు కోసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోర్టు తిరగాలి. నా మీద ఇప్పుడు ఎన్ని కేసులు తెలుసా అండి? ఎన్ని కేసులు నా మీద? దేశంలో హైయెస్ట్ రికార్డ్ నాది, 109 కేసులు నా మీద. దానిలో 317 జీవోదే దాదాపు 10-15 కేసులు నా మీద. 109 కేసులు దేశంలో ఏ ఎంపీ మీద, ఏ రాష్ట్ర అధ్యక్షుడి మీద లేవు. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, మీరు ఎంపీ చేసిన తర్వాత 2 సార్లు జైలుకి పోయినా. దానిలో మీకోసం ఒకసారి జైలుకి పోయినా. మా కార్యకర్తలు నాతో పాటు జైలుకి వచ్చారు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, కొట్లాడేవాడిని మీకోసం ఉండేటువంటి ఇటువంటి తపస్సు లాంటి సంస్థలను ప్రోత్సహించకుంటే, అది నేనుంటే దానిలో నేను ఎక్కువ కొట్టాలనుకుంటే నాకేమవుతుందని మీరు అనుకుంటే ఏం కాదు. మీ సమస్యలు ఎక్కనే ఉంటాయి. ఇవాళ ఏమైంది తెలంగాణలో? మొన్నగా గురుకులం టీచర్లు, పార్ట్ టైం టీచర్లను 6,200 మంది తీసేశారు. దాటికి ఒకటే ఉత్తరం మొత్తం తీసిపట్టేసారు. గురు బోర్డు ఒకరు ముందే 6,200 మంది ఒక్కటే ఆర్డర్తో తీసిపట్టేశారు. ఇలా మీ పరిస్థితి, ఇలా ఎంఈఓలు ఎంతమంది ఉన్నారు, పర్మనెంట్ ఎంఈఓలు ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారట. మొత్తం అందరి ఫేసులే, మొత్తం 14 మందే. దాని నుంచి ప్రభుత్వాలు ఆలోచించాయి. డిఓలు ఎంతమంది? డిఓ పోస్టులు ఖాళీ ఉండే, ఈవీ పోస్టులు ఖాళీ ఉండే. ఇప్పుడు లాస్ట్కు ఆ బీఈడీ అర్హతలు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ప్రమోషన్స్ లేవు, వాళ్ళ గురించి ప్రమోషన్స్ లేవు. నా దృష్టి తీసుకొచ్చని చెప్పిన పక్క గతంలో మొన్న హనుమంతరావు గారు వచ్చారు. ఎగ్జిక్యూటివ్లకు ఓటు హక్కు విషయంలో కానీ, ఈ ప్రమోషన్ల విషయంలో ఆల్రెడీ కేంద్ర మంత్రి కలిసిన మనం ఆల్రెడీ. తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం నేను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా. ఈ సమస్యలు పక్క పరిష్కారం అయితని చెప్పి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఆల్రెడీ పోయి కలిసాం. అది మళ్ళీ తపస్సు కలిసింది. మళ్ళీ వేరే సంఘం కలవలేదు. మళ్ళీ గుర్తుంచుకో, మళ్ళీ అటు ఓకూరు మళ్ళీ అది కూడా. ఇక మళ్ళా మీరు ఓటకని మీరు అంటున్నారు. ఆ ఓటు పిచ్చకని ఇడుగుతారో మళ్ళీ అడుగుతారు. అది నమ్మకం ఏందని అంటే నేను వాస్తవం చెప్తాను. నేను స్పీచ్ చేయడానికి రాలేదు, నా బాధ చెప్పుకోవడానికి వచ్చింది వాళ్ళని. ఆ బాధ చెప్పుకునే అవకాశం మా వాళ్ళు నాకు ఇచ్చారు. ఎందుకంటే చేసేటోళ్లకు నమ్మకం కూడా చేయలేము. మేము చేసింది మామూలు యుద్ధం కాదు. మేము చేసింది మీరు అనుకుంటారు దెబ్బలు తాకినాయి, కాలు చెదిరినాయి. ఒక మహిళా కార్యకర్తకు ఈ నర్సు మొత్తం అది అయిపోయింది. ఆ వాటర్ ప్రెషర్తో కొడితే 28 days బెడ్ రెస్ట్ ఆమె. దానిలో 8 days ఐసీయూలో ఉండేది ఆమె. ఇంకొక ½ an hour 1 hour తేడా వస్తే ఆమె వెంటిలేటర్ మీదకి పోతుండే. ఆమె మహిళా కార్యకర్త. వాళ్ళు ఎవరు టీచర్లు, వాళ్ళ నాన్నలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు టీచర్లు కాదు. 317 జీవో పెడుతున్న వీళ్ళు బాధపడతలేరు. మీరు బాధపడుతున్నారని చెప్పి మేము కొట్లాడినాం. కానీ నిజంగా చెప్తున్నది, వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీరందరూ కష్టపడితే ప్రభుత్వం అది వచ్చేది. ఇవాళ మా ప్రభుత్వం వస్తే
ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 DL చేశారు. పెండుకునే ఏమైనా మరి ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? అర్థం కాదు నాకు, ఎందుకు అర్థం కాదు. ఇలా మన ప్రభుత్వం వస్తే నిజంగా సమస్యను పరిష్కరించడం మేము. మీరు DL పెండింగ్ ఉంటుంది కాదు, మీ PRC ఆగేది కాదు, మీకు ప్రమోషన్లు అసలే ఆగటి కావు, అస్సలు ఆగటి కావు. మేత కొట్లాడదాం. కాబట్టి దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే, అన్ని సమాజంలో కూడా మంచి ఆలోచన కల్పించడం మీరు. కానీ మీరే మీకోసం కొట్లాడేటువంటి వ్యక్తులను, మీకోసం కొట్లాడేటువంటి పార్టీలను మీరు నిర్లక్ష్యం చేస్తే సమాజంలో కూడా మీకోసం కొట్టాలని చెప్పి ఆలోచన ఎవరికి వస్తుంది? ఆ విశ్వాసం ఏ విధంగా వస్తుంది? ఇలా ఏవీఎన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు నేను తిరిగినాను. అప్పుడు ఓట్లేసారు, పక్కా ఓట్లేసారు. ఏవీఎన్ రెడ్డి గారు ఎలక్షనప్పుడు ఎక్కడ పోయినా కూడా అప్పుడు ధైర్యంగా సెల్ఫీ దిగారు. ఏం లేదు సార్, పక్కా ఏవీఎన్ రెడ్డి గారికి ఓటేసుడే. ఏవీఎన్ రెడ్డి గారు 317 వ్యతిరేకంగా కొట్టాడినారు. భారతీయ జనతా పార్టీ కొట్టాడింది కాబట్టి మేము పక్కా ఎవడు పైసలు ఇచ్చినా మేము ఓటేస్తామన్నారు. వాని పైసలు మాకెందుకు సార్? 3170 కొట్టేసారు, ఓట్లు ఇచ్చారు. అక్కడ మంది ఓకే, ఇక దాని తర్వాత ఏమైంది తెలియదు. కానీ మళ్ళీ అవకాశం వచ్చింది మీకు. మా రిక్వెస్ట్లు ఒకటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయండి, ప్రభుత్వం దగ్గర ఏం పైసలు ఇవ్వమంటారు, ఏమంటారు, కేసు అని తిడతాడు. అరే కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసిండనే ఈ ప్రభుత్వం మార్పు జరగలని ఓట్లు ఇచ్చారు మీరు, అంతేనా కదా? కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసిండు. మేం చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ ఇప్పుడు చెప్పారు మార్పు జరగాలనుకున్నారు, మార్పు జరిపారు మీరు. ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పేరు చెప్పి 5 లక్షల అప్పు కేసీఆర్ చేసిండు, 5 లక్షల అప్పు కేసీఆర్ చేసిండు, మేము జీతాలు ఇవ్వలేము, రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేము, డిఏలు ఇవ్వలేము, ప్రమోషన్లు ఇవ్వలేము అని చెప్తే ఎవరు చెప్పుకోవాలి? మరి ఎవరికి సమస్య తీర్చేది ఎవరు? నువ్వు తీర్స్తానే నువ్వు వస్తావి. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్పి టైం పాస్ చేస్తే అంటే మేము సమస్యలు తీర్చలేము, ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను మేము తీర్చలేవి కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది, చేతెత్తేసింది. ఇప్పుడు మేము మార్పు కోరుకుందామన్నా కూడా మీరు మారాల్సింది తప్ప మార్పు కోరుకున్నా వచ్చేయలేదు, పోయలేదు. 5 లక్షల కోట్లు అప్పు చేసిన వాస్తవం జరిగింది. కేసీఆర్ అట్లా చేసినా కదా, ముంచిండే కదా. ఫస్ట్ అంటే జీతాలు ఇస్తున్నారు, మీరు జీతాలు ఇస్తున్నారు. పెన్షన్ పైసలు, రిటైర్మెంట్ పైసలు కూడా పక్కా మీరు ఆఫీస్ వేసరికి రెడీ అన్నాడు. ఎటువైంది? ఇవాళ మీ సమస్య గురించి మాట్లాడటం ఎవరు లేరు. కేసీఆర్ ఉపాధ్యాయ హెడ్ మాస్టర్లతోని ఆ హెడ్ మాస్టర్ మధ్యాహ్న భోజనంలో మనం రిలీఫ్ చేయాలని వద్దు అని చెప్పి అన్నారు. అది కూడా లేదు. బాత్రూలు కడిగించారు మీతోని, టాయిలెట్స్ కడిగించారు మీతోని, ఇంత హేళన చేశారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, నేను ఇట్లా గురువందన కార్యక్రమం వచ్చి ఇవన్నీ మాట్లాడుతాను అనుకోండి. జయదేవ్ గారు ఏం చెప్పాలి అన్నీ చెప్పారు, నేను చాలా నేర్చుకోండి కూడా. కానీ నేను చెప్పాల్సింది చెప్పుకోవాలి. ఎందుకంటే మేము మీకోసం కష్టపడి పనిచేసినాం, మీకోసం కష్టపడి పనిచేసినాం. మా కార్యకర్తలంతా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి, వాస్తవాలు అంచాలి. అరే మీరు తెలుసుకుంటే చెప్తున్న ప్రభుత్వాలు మారినాయి. ఎన్టీఆర్ దించింది మీరే, చంద్రబాబును దించింది మీరే, ప్రభుత్వాలను రాజశేఖర గారి ప్రభుత్వాన్ని ఏర్పడించుకొని మీరే, మళ్ళీ దించింది మీరే. దించినా అధికారం అప్పచెప్పాల్సిన మీరే. కానీ కొంచెం భయం, లోపల భయం స్టార్ట్ అయింది. ఉద్యోగం ఉంటుందా పోతుందా? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది ఉద్యోగం. మీరే స్కూల్లో టీచర్లు సార్ చెప్తా ఉంటారు, మీరు మన కోసం పనిచేయద్దు, నా కోసం పనిచేయదు, మనకు సమాజం కోసం పనిచేయాలి, సమాజం మంచి నిర్మాణం జరగాలని చెప్పి మీరే ఇవాళ విద్యార్థులు చెప్తుంటారు. కానీ ఇవాళ ఏమైంది? విద్యార్థులకు టాయిలెట్స్ లేవు. ఏ ఉపాధ్యాయ సంఘం విద్యార్థులకు టాయిలెట్స్ లేవు అని చెప్పి 2 వీక్ ఆందోళన అయ్యారు. తరగతి గదులు లేనే లేవు. టీచర్లు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు టీచర్లు ఉంటే గదులు ఉంటాయి, గదులు ఉంటే ఊరుస్తాయి అవి. ఇలా ఏ ఉపాధ్యాయ సంఘం విద్యార్థుల గురించి మాట్లాడతలేరు, విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యార్థుల సమస్యల గురించి ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడాయి. మరి ఎవరు మాట్లాడాలి విద్యార్థుల సమస్యల గురించి? విద్యార్థులు మిమ్మల్ని వస్తున్నారు పాఠశాలకు. మా సార్, మా టీచర్, నేను పాదయాత్ర చేస్తున్నా, చాలా మంది విద్యార్థులు అనుకున్నా, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే, సార్ నేను టీచర్ కావాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే మా స్కూల్లో టీచర్ చాలా మంచి సార్, మా స్కూల్లో సార్ చాలా మంచివాడు సార్, అందుకే నేను ఉపాధ్యాయుని కావాలనుకుంటున్నాను అంటుంటారు. అందుకే ఉపాధ్యాయుని కావాలనుకుంటున్నారు వాళ్ళు కూడా.
కానీ అదే విద్యార్థుల సమస్యల గురించి ఏ ఉపాధ్యాయ సంఘం మాట్లాడతలేదు. ఏ ఉపాధ్యాయులు బాధపడుతున్నారు కావచ్చు, మీరు బాధపడితే ఎవరు తెలుస్తుంది మీ బాధ? అది కొట్టాడింది మేమే, అది కొట్టాడింది మేమే. కాబట్టి రాబోయే రోజులన్నా మీరు వాస్తవాలను చేయండి. మేం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదేసిందని ఉద్యమం ఒక్కటి చెప్పండి నాకు. మీ పిఆర్సీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఎప్పుడన్నా? మీకు ఫస్ట్ నాట్ శాలరీస్, నేనే పాదయాత్ర పోయేటప్పుడు ఆ కేసీఆర్కు ఒక మైండ్లకు ఎక్కాలని చెప్పి ఆయన భాషను ఇప్పటివాడు నేను అడగటోని, మీ జీతాలు వచ్చినాయి అనదు. రాలేదు సార్. కేసీఆర్ మూడు కూడా నీకు ఫస్ట్ నాట్ జీతాలు నీకేం శాతం అవుతుందని పిల్లల జీతాలు ఇస్తుండే. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పోలీసు వాళ్ళకు 15 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళు ఇవ్వాలి పాపం పోలీసు వాళ్ళకు. దీని మీద మాట్లాడేది ప్రభుత్వం. ఈ బండి సంజయ్కి ఏ పోలీసు వాళ్ళు చెప్పారు, వాళ్ళ గనిమలు చెప్పారు, వాళ్ళు ఎవరు చెప్పారు, దాన్ని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. ఈ మాకు గనిమల్ నాకు ఎప్పుడో బంద్ చేసినారు, మాట్లాడే బంద్ చేశారు. కాబట్టి ఒకరు గుర్తుంచుకోండి, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ రోడ్డు మీదకి ఆందోళన చేస్తే తప్ప మీ సమస్యలు పరిష్కారం కావు. నేను టీచర్ను, నాకు అవార్డు రావాలి, నాకు మంచి పేరుంది, ఇది అనుకుంటే దానిలో ఇబ్బంది లేదు. కానీ సంఘాలు మాత్రం తపస్సు లెక్క ధైర్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. మీకు అండగా మేము ఉండడానికి. నేను హోమ్ మినిస్టర్ పక్క పెట్టండి అవన్నీ. నేను ఏ స్థాయికి పోయినా కూడా నీకు కింద అణిగిమణిగా ఉంటాను. నేను నాకేం అట్లా హోమ్ మినిస్టర్కే మాట్లాడలేను. నేను ఇప్పుడు నేను మామూలుగా ఎంపీ లెక్కనే మాట్లాడుతున్నా, మామూలు కార్యకర్తల లెక్కనే మాట్లాడుతున్నా. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు కొట్టాడని కాబట్టి మా ఆవేదన చెప్పుకుంటుంది వాళ్ళు. ఇవాళ కరీంనగర్లో ఓట్లు వేసిన వాళ్ళు అంటారు, నాకు వేసిన వాళ్ళు, నా గురించి మాట్లాడాను. నేను నాకు ఓట్లేస్తాను, మీరు అందరూ ఓట్లేస్తానే గెలిచిన నేను. పోస్టల్ బ్యాలెట్లు హైయెస్ట్ ఓట్లు నాకే, నాకు ఇంకోళ్ళు దరిదాపులు లేరాలు. ఇలా ఏవిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా, అన్న మీరు పోటీ చేసినప్పుడు కూడా ఈ కరీంనగర్ నుంచి చాలా మంది ఉపాధ్యాయులు దాదాపు 10 days 15 days లీవ్ పెట్టి వచ్చారు. లీవ్ పెట్టి వచ్చి మేము కరీంనగర్లో 317 కొట్లాడినాం అని చెప్పి ఆ ఒక్క లక్షలో పనిచేసి మళ్ళీ పనిచేయాలి. ఇక అంటే బాధ అనిపిస్తాయండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, పిఆర్సీ కోసం మేము కొట్లాడినాం, లాఠీ చార్జ్ అయింది మా మీద. ఒకసారి హనుమంతరావు గారు వచ్చి డిఎల్ అంటే 6 కొట్లాడినాం. 6 సిద్దిపేట లాఠీ చార్జ్ అయింది, సిద్దిపేట లాఠీ చార్జ్ అయింది, మళ్ళీ దెబ్బలు తిన్నాం. మరి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి మీ గురించి? ఓట్లు మాత్రం ఓటేసి మాత్రం ఇటేయాల్సిన ఓటు అటేసారు కదా, కొంపకోళ్ళు రేపోయింది. ఇవాళ మా పైన ఏమంటారు, మా వాళ్ళు ఏమంటారు పైన, మా కార్యకర్తలు అంటున్నారు ఇవాళ, అన్న ఇప్పుడు మనం కొట్లాడితే ఊకే ఉద్యోగాలు అంటావు, ఉపాధ్యాయులు అంటావు, మరి కొట్లాడితే మొన్న మా కిషన్ గారు మీటింగ్ కూడా అడిగినాడు, మన ఉద్యోగాల కోసం ఉపాధ్యాయులు కొట్లాడాలి అని చెప్పాడు. మొన్న చుట్టుపక్కల కమిటీ అన్నారు, పొట్టు కొట్లాడి దెబ్బలు తిని జైల్లో పోతేనే మనకు ఇవ్వలు కొట్టలేలే, మరి ఇప్పుడు ఎందుకు కొట్లాడాలి అంటున్నారు. అరే మా కుటుంబ సభ్యులు ఆడుతారండి ఇవాళ, మా కుటుంబ సభ్యులు ఆడతారు. మీ లెక్క కుటుంబాలు మాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ లెక్క కుటుంబాలు మాకు కూడా ఉన్నాయి, మా కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయి. కానీ మా కార్యకర్త కుటుంబాలు అడుగుతారు కదా, అరే టీచర్ల కోసం కొట్టాడుతీవి, జైలు పోతేవి, లాంటి దెబ్బలు తింటివి, కాళ్ళు చేతులు రొట్టుకుంటేవి, వాళ్ళు నీకు ఓట్లే లేదు, ఎందుకు కొట్టాలి వాళ్ళ కోసం అంటారు. ఏం సమాధానం చెప్పంటారు చెప్పండి. దయచేసి ఏంటంటే ఇవి ఎందుకు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం పొరపాటు చేయకూడదు. మళ్ళీ రేపు ముఖ్యమంత్రి రేపే మీ డిఏలు అంటే మళ్ళీ గుద్దగురు ఓటు, మీకు ఆశ బాగుంటుంది, అదొకటి గలీజ్ ఉంటుంది, గలీజ్ బుద్ధి మీకు అదొకటి. ఏదో ఆశ వాళ్ళంటారు చూసిరా, మళ్ళీ ఈ మామూలు అదే అంటారు మీటింగ్లో, అన్న మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ఎవరు వచ్చి ఈ ఎలక్షన్లు గెలిపేయండి, మేము అధికారంలో ఉన్నాం, చలో 4-5 మళ్ళీ ఇట్లా నమ్మిస్తారంటే 5 డిఏలు ఇచ్చే పరిస్థితి, 2 మాత్రం గ్యారంటీ ఇస్తామంటారు, నమ్మిస్తారు అన్నట్టు. ఆ 2 ఇయర్ ఒకటి ఇయ్యారు. మీరు ఏమంటారు అప్పుడు, అరే 5 2 ఇస్తా అంటే అది గ్యారంటీ ఇస్తా ఒడుగుతారు. మళ్ళీ ఈసారి నేస్తారా ఏరా? ఎందుకంటే కొట్లాటోళ్ళు కావాలి. ఒక్క ఏవిరెడ్డి గారు సరే టీవీలు కూడా మాకు కవర్ అయ్యాయి, ఆ పేపర్లు ఆ లాస్ట్కు 3 పేర్లు 10 పేర్లు 2 రాస్తాయి, ఏవిరెడ్డి అంటే కూడా గింజ రాస్తాయి అవి. ఇక వాళ్ళకి కావాల్సింది సంచలనం. కుక్క మనిషి కడితే సంచలనం కాదు, కానీ కుక్కని దొరకంటే మనిషి కడితే బ్రేకింగ్. మరి ఏవినట్టు ఎంత కొట్లాంటి టీవీలు చూపట్టాయి, పేపర్లు రాయి. కాబట్టి మరి ఏవినట్టు గారికి జోడీ కావాలి, కొట్లాడేటువంటి ఇంకొక జోడీ కావాలి. మరి కావాలంటే మాత్రం మీరు అవకాశం మీ చేతిలో ఉంది, ఈసారి ఇవ్వండి, అభ్యర్థిని నిడతాం, ఇలా కంపల్సరీ గెలిపించే ప్రయత్నం చేయండి.
ఇలా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ఇది ఎన్నికల ప్రచారం కాదు కానీ అనుకోకుండా గుర్తొచ్చి నేను చెప్తాను. నేను ఇప్పుడు పొరపాటు టైం ఇవ్వాలి. మేము అడిగేది టైము ఎలక్షన్స్ అప్పుడే, కానీ మేము 24 hours టైము 5 సంవత్సరాలు మీకే ఇస్తున్నాం. మీరు మాకు ఇచ్చే టైం ఎప్పుడు? కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే. 5 రోజులు 10 రోజులు లిమిటెడ్ అవసరం లేదు. మళ్ళీ పైసలు వేస్ట్ చేసుకోకూడదు. రోజు సాయంత్రం గంట ఇస్తారు మాకు, గంట ఇస్తారు మాకు. కాబట్టి దయచేసి మీకోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు మీకోసం ఫైట్ చేసినారు, అటువంటి వ్యక్తులను అటువంటి పార్టీను మీరు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా గురువందన సందర్భంగా నేను మీరంతా గురువులు కాబట్టి ఆ కోరిక ఉరవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది. నేను మీ శిష్యునిగా. ఏదైనా మా నాన్నగారు కూడా గవర్నమెంట్ టీచర్ అంటే ఎన్ని ఒకప్పుడు అందరు బతకలేక బడి పందులు అందరు ఇప్పుడు మంచిగా బంధం వస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు సమాజంలో పట ఉపాధ్యాయుడు అంటే ఒక రెస్పెక్ట్, ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఒక గౌరవం. కాబట్టి గతంలో సమాజం కోసం ఏ విధంగా మార్పు తీసుకురావాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారో ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమాజంలో పట మార్పు జరగాలి, ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణం ఈ దేశంలో రావాలి, తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి స్వామి వివేకానంద కలగినటువంటి భారతావనిని మనం నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో కసితోని వాళ్ళ ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి, అటువంటి పార్టీ ఉంది కాబట్టి, ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి పనిచేసేటువంటి ఆలోచనతో పార్టీ కాబట్టి మీరు కాము కూర్చుంటే, ఉపాధ్యాయులు కాము కూర్చుంటే ఇవాళ మళ్ళా స్టార్ట్ అయింది. ఇవాళ తపస్ ఒక స్వామి వివేకానంద చరిత్ర చెప్తుంది, భగత్ సింగ్ చరిత్ర చెప్తుంది, వీర సావర్కర్ చరిత్ర చెప్తుంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్తుంది. అటువంటి వ్యక్తుల పాఠ్యాంశాలు మనం ఉండాలని చెప్తాం మనం. కానీ ఈ రోజు మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా స్టార్ట్ అయింది లొల్లి. మొత్తం విద్యా వ్యవస్థనే చిన్నాభిన్నం చేసే పరిస్థితి మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. నక్సలైట్లే దేశభక్తులను, టెర్రరిస్టులే దేశభక్తులను, మావోలే దేశభక్తులను, ఇటువంటి ఒక చరిత్రను వాళ్ళ పాఠ్యాంశాల్లో పట్ల చేర్పించే ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని ఉపాధ్యాయ సమాజం ఒక్కసారి అనుకోండి. మీరు నక్సలైట్లు కావాలనుకుంటే ఒప్పుకోరు, దానికి టెర్రరిస్టులు కావాలంటే ఒప్పుకోండి, పాఠ్యాంశాన్ని ఒప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. మాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ వద్దు, మా వీర సావర్కర్ వద్దు, మా తాంత్యా చౌపే వద్దు, సర్దార్ పటేల్ మాకు వద్దు. మాకేం అవసరం అనుకుంటే మాత్రం నెక్స్ట్ చదువుకునేది మీ పిల్లలు కూడా చదువుకుంటారు. దానిలో మీ పిల్లలు కూడా చదువుకుంటారు. మీ పిల్లలు నక్సలైట్ కావాలనుకుంటే అనుకోండి, ఇబ్బంది లేదు. దానిలో మీ పిల్లలు టెర్రరిస్ట్ కావాలనుకుంటే ఒప్పుకోండి, ఇబ్బంది లేదు. దానిలో కానీ ఇటువంటి సందర్భంలో ఉపాధ్యాయ సమాజం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాఠ్యాంశాల్లో కానీ విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు వస్తున్నారు. ఇవాళ దేశం పట్ల ధర్మం పట్ల హీనతోని నిర్లక్ష్యం చేసే వ్యక్తులు ఇవాళ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి విషయంలో తపస్సు కూడా ముందుకు రావాల్సిందిగా, తపస్సుకు అందరు సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఒక పార్లమెంట్ సభ్యునిగా మీరు తయారు చేసినటువంటి ఒక కార్యకర్తగా మీరు కష్టపడి ఓట్లేసి గెలిపిస్తేనే ఇవాళ నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా. కాబట్టి అటువంటి మీ వ్యక్తిగా, మీ పార్లమెంట్ సభ్యునిగా మీరు తయారు చేసే కార్యకర్తగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ తరపున నేను తప్పకుండా కొట్లాడతా, మీకు అండగా ఉంటా. మీ సమస్యల పరిష్కారం కోసం నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పెట్టినా తిట్టుకోకుండా క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న.